వినాయక ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, ఇలాంటి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవడానికి ప్రజలు కుల మతాలకు అతీతంగా సహకారం అందించాలని ఎస్ఐ కీర్తిరాజ్ కోరారు. దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేసిన శాంతి పరిరక్షణ కమిటీ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. వినాయక మండపాలను ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వినాయక మండపాల వద్ద డీజే సౌండ్ ఏర్పాటు చేయొద్దని హెచ్చరించారు. మన వ్యాపారంలో పెట్టుకుంటే మంచి అవుతుంది వీళ్ళే బయటనే వేపిస్తారు. అది అట్లాంటివి ఉన్నందుకు మీరు కొంచెం అట్లాంటి డబ్బులు ఉంటే ఒక 2000 పెట్టి కెమెరా పెట్టుకుంటారు. మెయిన్గా పక్క సీసీ కెమెరాలు 1 వీక్ రికార్డింగ్ ఒక 2000-2500 వస్తున్నది. మీరు ఉన్నా లేకున్నా ఏం పోయినాయి ఏమున్నాయన్నది పక్క మనకు రికార్డింగ్ ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుంది అన్నది ఆ సీసీ కెమెరాలు అయితే జర పెద్ద గణేష్ ఉన్నారు. చిన్న చిన్న అంటే ఆ పిల్లలు వాళ్ళు ఏదో కట్టుకొని పోతారు ఉంటారు, కానీ పెద్ద మెయింటైన్ చేసేటోళ్ళు. ఇక అవి ఎన్ని ఉన్నాయి మీ దగ్గర మీకే వాళ్ళు ఎన్ని ఉన్నాయి అట్లా ఎంత బాధ అనిపిస్తుంది. ఎట్లా మన ఫ్యామిలీలకు శోక సముద్రాన్ని మనం విధించిన వాళ్ళం అయితే. కాబట్టి ఎక్కడైతే కరెంటు వైర్స్ ఉంటాయో ఒకవేళ మీరు తీసుకెళ్ళేటప్పుడు ఆ మండపాన్ని ఆ విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ లైన్స్ ఆనుకునే విధంగా ఉంటే ఒకవేళ ఆంతే అనిపిస్తున్నప్పుడు మీరు ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఏమనేది పోనరా అని డ్రైవర్కి చెప్పకుండా ఆ విధంగా మరీ అజాగ్రత్త ఉండదు. కావాలంటే 5 నిమిషాలు లేట్ అయినా సరే, అర్ధ గంట లేట్ అయినా సరే మనం అక్కడ ఆగి అవసరం అనుకుంటే ఆ సప్లై బంద్ చేసుకొని కరెంట్ బంద్ చేపిస్తాం. మేము మా లైన్ మీద నెంబర్ కూడా ఏరియా వైజ్గా అందరికీ మీకు కమ్యూనికేట్ చేస్తాము. అది బంద్ చేసిన తర్వాతనే మనం మూవ్ కావాలి. మీరు చూసుకుంటారు. మీరు మామూలు